హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు ఏంటి నాతో చిన్న కామెంట్. హాయ్ అండి, హ్యాపీ ఉగాది. ఎలా చేస్తున్నారు అందరు ఉగాది పండగ? మేమైతే పూలు కట్టేస్తున్నాము. ముందు రోజు నైట్ నుంచే స్టార్ట్ అయింది మాకు పండగ. ఇంకా నైటే ముగ్గులు కూడా వేసేసుకొని పడుకున్నా. ఎందుకంటే నైట్ సగం పని చేసేసినామంటే మార్నింగ్ కొంచెం లేటు అటు ఇటు అయినా ఓకే, హ్యాపీగా పండగ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నాకు అదే జరిగింది, అందుకని చెప్తున్నా. మార్నింగ్ అసలు లేకపోయినా గుర్తులేదు. సో నైట్ మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఓకే, హ్యాపీ. ఇంకా మార్నింగ్ త్వరగానే అయిందనమాట. ఎందుకంటే పండగ అంటే మనకు ఇంకా చాలా ఐటమ్స్ చేసేది ఉంటుంది కదా. ఇంక ఇదేమో మార్నింగ్ చూడండి, పాలు పెట్టేసిన, అక్కడ బ్యాళ్ళు ఉడికిస్తున్నా, ఇంకా పూజ కోసం వంట కోసం నీళ్ళు కూడా పట్టేసుకున్నా, బియ్యం కడిగి పెట్టేసుకున్నా. ఇంకా అన్నీ టకా నేను వంట పని చేస్తే పాప పూజ పని చేసేసింది. ఇంకా ఫాస్ట్గా చేసేసుకొని 10కు కంప్లీట్ అయిపోయిందిలేండి ఇంట్లో. ఇంకా మళ్ళీ మేము రెడీ అయ్యి 10:30కి అంతా వెళ్ళిపోయినాము టెంపుల్కి. ఇంకా ముందు పాలు పెట్టేసుకొని మార్నింగే ఇక్కడ బ్యాళ్ళు కూడా పెట్టేసుకున్నాం భక్షాల కోసం. భక్షాలు చేయాలి కదా, ఉగాది అంటేనే మనకు పెద్ద పండగ. ఇక్కడేమో ఇంకా పటాలు అవి తీయలేదు, పాప స్నానానికి వెళ్ళింది. దీపం అయితే వెలుగుతుంది చూడండి. ఇంకా ఇక్కడ నీళ్ళు పట్టేసుకున్నాను పూజ కోసం, వంట కోసం. ఇంకా మనకు నిండు మీద నీళ్ళు కావాలి కదా మార్నింగే. ఇంకా నైటే ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు, నేను పూలు దండలు కుట్టి పెడితే పిల్లలు కట్టేసినారు. టైం వచ్చేసి 6:25, అంటే ఇంకా అది ఫాస్ట్ ఉంటుందని చెప్పినా కదా. 6కి అంతా ఇంకా స్నానాలన్నీ కూడా అయిపోయి స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా లేట్గా లేచిన అయినా పర్లేదు, తొందరగానే అయింది. ఇంకా నైట్ అవన్నీ చేసి పెట్టుకునేందుకు మార్నింగ్ హ్యాపీగా చేసుకోగలిగినాం అనమాట. ఇంకెక్కడనేమో ఉగాది పచ్చడి చేయాలి కదా, దానికోసం ప్రిపరేషన్ అనమాట. పిల్లలు చూడండి ఎట్లా కూర్చున్నారో. అసలు మాకు పిల్లలతోనే మస్తు టైంపాస్ లేండి. ఎందుకో ఎన్ని టెన్షన్స్ ఎన్ని ఉన్నా ఈ పిల్లలు ఉండేసరికి అన్నీ మర్చిపోతాము. పిల్లలు చూడండి, హాయ్ చెప్పండి రా అంటే హాయ్ చెప్తున్నారు, హ్యాపీ ఉగాది చెప్పండి అంటే ఇంకా వాళ్ళకు నీట్గా పలకలేరు కదా, సో చెప్పేస్తున్నారు ఏదో వాళ్ళకు వచ్చినట్లు. ఇక్కడేమో ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అనమాట. ఎంతమంది ఇట్లా ఉగాది పచ్చడి చేసుకున్నారో నాతో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొట్టడమే తర్వాయి. చూడండి ఎంత కళ ఉంది కదా అసలు. ఆ దేవుని గుడి చిన్నదైనా పెద్దదైనా ఆ కళే వేరబ్బా. అసలు నాకైతే ఎక్కడున్నా మా దేవుని గుడి తెగ నచ్చేస్తుంది. ఇక్కడేమో పాప అన్నీ పెట్టేసిందనమాట పచ్చడి తయారీ కోసం. మామిడికాయ, ఉప్పు, కారం, చింతపండు, బెల్లం, ఇంకా ఇవన్నీ అట్లా ప్లేట్లో పెట్టి సెట్ చేసి చిన్న వీడియో తీస్తుంది. బాగుంటుంది కదా, ఇట్లా మనకు చూసేకి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడేమో వంట కంప్లీట్. ఫైనల్ టచ్ ఏంటంటే భక్షాలు. ఇంకా వంట అయిన తర్వాత భక్షాలు లాస్ట్లో చేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ నేను భక్షాలు చేస్తుంటేనే అక్కడ పాప నైవేద్యాలు అవన్నీ పెట్టేస్తుంది. ఇంకా ఫాస్ట్గా అయిపోతుందిలేండి పని. భక్షాలు కూడా అయిపోవచ్చేసినాయి. చూడండి అసలు దేవుంది, ఆ దేవుని కూడా ఎంత బాగుంటుందంటే, ఎంత కళ ఉంటుందంటే చాలా బాగుంటుంది. నేను మాటల్లో చెప్పలేను, చూస్తేనే అర్థమవుతుంటుంది కదా అందరికీ. మాకైతే తెగ నచ్చేస్తుందిలేండి. 2 కళ్ళు చాలా అంటే నమ్మండి, అంత బాగుంటుంది. ఎంతైనా పూజనే కదా ఎవరికైనా కానీ. ఇక్కడ ఉండే మనశ్శాంతి, ఆనందం, సంతోషం ఇంక దేంట్లో ఉండదని నేనైతే గట్టిగా నమ్ముతా. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. పూజ చేసుకొని ఇంకా అట్లే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా పూలు కూడా నిండుగా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కళ ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది కదా. ఇంకా నైవేద్యాలు కూడా పెట్టేసినాం, ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వారితో కొబ్బరికాయ కొట్టించి, ఇంట్లో మనం ఎన్ని చేసినా మగవారు వచ్చి కొబ్బరికాయ కొడితేనే అంట ఇంటికి. ఎందుకంటే ఇంటి యజమాని కదా ఆయన. మ్యాక్సిమం పండగలప్పుడు మాత్రం ఇంకా ఆయనతోనే కొట్టిస్తానులేండి. మిగతా అప్పుడు అంటే నేను పాపను కొడుతుంటాం, కానీ పండగలకు మాత్రం కంపల్సరీ ఆయన్నే.
ఆయన చేతనే కొట్టిస్తాము. వస్తాడు పండగలకు మాత్రం వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కిపోతాడు. అది ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు మేము 2 కొడతామన్నమాట. మాకు ఎల్లమ్మ గుడి ఉంది కాబట్టి పండగలు వస్తే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా 2 కొబ్బరికాయలు అయితే కొడతాము. అది మా ఇంట్లో నైవేద్యాలు 2 పెడతాము, కొబ్బరికాయలు కూడా 2 కొడతాము. అది ఎప్పటి నుంచో ఉంది అలవాటు. చూడండి ఒక్కసారికే పగిలింది కొబ్బరికాయ కూడా. అంటే ఆ దేవుడి దయ మా పైన చాలా దండిగా ఉందని నేనైతే నమ్ముతాను. కొబ్బరికాయ ఒక్కసారి పగిలిందనుకో మనం అనుకునే కోరికలు కూడా టక్కున నెరవేరుతాయంట. అది ఎంతమంది నమ్ముతారో నేనైతే నమ్ముతాను. ఖచ్చితంగా మనసులో గట్టిగా అనుకొని కొట్టినామనుకో ఒకేసారి పగిలితే ఇంకా హ్యాపీ అది ఖచ్చితంగా. అదైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మా వారు హారతి ఇస్తున్నారు. నేను గడ్డ కొడుతున్నా, ఆయన హారతి ఇస్తున్నారు అనమాట. చూడండి అసలు హారతి ఇస్తుంటే ఎంత కళ ఉంది కదా. చూడండి నాకే నచ్చుతుందా ఎంతమందికి నచ్చుతుందా అనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. అసలు మాటలు చెప్పలేం అంత బాగుంటుంది. చూసేయండి. కొంచెం పాట కూడా పాడుకున్నాం అనమాట నేను పాప ఇద్దరం కలిసి. అయిపోయింది. ఇంకా హారతి తీసుకుంటున్నాము. మా వారికి, నా కొడుక్కి, పాపకి అందరికి ఇంకా హారతి ఇచ్చి ఇంకా మొక్కుంటున్నాము. పూజ అంతా చేసినా లాస్ట్ హారతి ఇచ్చే టైంలో మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి హారతి ఇవ్వాలంట. అప్పుడే అంట ఇంట్లో అందరికీ శుభం, మన ఇంటికి శుభం అట్లా. కాబట్టి హారతి టైంలో మాత్రం అందరు అటెండ్ అవ్వాలంట. మంచిది అట్లా అందరు ఉండి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటే మంచిది. ఇంకా అయిపోయింది. రెడీ ఇచ్చి అయిపోయినాము. ఇంకా మేము అందరం రెడీ అయినాము. టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇంకా అందరం వెళ్తాం. ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం నలుగురం వెళ్తాంలేండి. ఉండేది ఇంట్లో నలుగురం, ఇంకా నలుగురం వెళ్ళకుంటే ఎట్లా. మాకు పిల్లలతో చెప్తున్నా కదా, పొద్దున్న లేచినాంచి ఇంకా మాకు పిల్లలు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. పిల్లలు ఇంకా వెళ్ళే ముందు మళ్ళీ నలుగురం ఒక ఫోటో దిగుదామనేసి అక్కడే ఇంటి ముందరనే ఫస్ట్ పక్కన అబ్బాయి ఉంటే అబ్బాయితో ఫోటో తీసుకున్నాము. బాగుంది కదా, చాలా బాగుంది కదా ఫ్యామిలీ పిక్ ఇదన్నమాట. ఇంకా పైన పిల్లలు, ఇంకా పిల్లలతో కూడా ఒక ఫోటో బాగుంటుంది అన్నమాట. మనకు గుర్తుంటాయి కదా, ఒక ఉగాది రోజు ఇట్లా దిగినాము మనకు గుర్తు. ఇంకా అందరూ పిల్లలందరూ కలిసి మళ్ళీ ఒక సెల్ఫీ దిగి ఇంకా గుడికి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. దిగాలబ్బా ఫోటోలు వీడియోలు అయితే ఖచ్చితంగా. ఇంకా అనుకుంటుంటారు కదా చాలామంది మీకు ఫోటో పిచ్చి అది ఇదని. కాదు, ఎందుకంటే మనకు ఇవన్నీ మెమొరీస్ అన్నమాట. ఇంకా నేను, నా కొడుకు, కూతురు ముగ్గురం బండి మీద వెళ్తున్నాం. మా వారు నడుచుకుంటూ వచ్చినాడు. మరీ దూరం ఏమి ఉండదులేండి, జస్ట్ నడచవచ్చు. ఇంకా మేమైతే బండి మీద వెళ్తున్నాము. ఇంకా చూడండి అసలు ఎంత జనాలు ఉన్నారంటే ఫుల్ ఉంది టెంపుల్ అయితే. అక్కడ కూడా మేము వెయిట్ చేస్తూ కూడా వెళ్ళాము. 2 చోట్ల ఆపి మరీ పంపిస్తున్నారు. రష్ ఎక్కువ ఉంది కదా, అందరినీ వదిలితే మళ్ళీ ఫుల్ అవుతారు అనేసి ఇంకా ఇట్లా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా అక్కడ ఏం ఫోటోలు ఏం తీసుకోలేదులేండి, లోపల వీడియో అయితే తీయలేదు. ఇంకా బయటకు వచ్చి బయట కొంచెం ఇక్కడ ఉంటుంది కదా కోళ్ళు కోపించే ప్లేస్ అన్నమాట. ఇక్కడ మేమైతే ఈసారి ఇంకా కోడిని అయితే తేవాలి. ఇంకా ప్రస్తుతానికైతే అమ్మకు చీర పెట్టుకొని నైవేద్యం అది పెట్టేసి, ఇంకా చీర అయితే కంపల్సరీ పెడతాంలేండి ఉగాది దసరాకి.
ఇంక కోడి కూడా కోసుకునే వాళ్ళం, కానీ ఇంక ఈసారి కొంచెం కుదరలేదు, కానీ తెస్తాం, కావాలి. ఇంక ఇక్కడ నీళ్ళు వారు పోసి మొక్కుతారన్నమాట. ఇది పద్ధతి. ఈ అమ్మవారు ఉన్న గుళ్ళో ఖచ్చితంగా ఇట్లా వారు వేయడం అయితే సాంప్రదాయం. ఇంకా ఇక్కడంతా మళ్ళీ పాప మీ ఇద్దరు నించోండి వీడియో తీస్తా అంటే, మా వారు ఎక్కడికి వచ్చినా ఇదేనా, ఇంకా అంతే కదా, వాళ్ళు వద్దు అనే కొద్దీ మనం ఇంకా దిగాలనిపిస్తుంది కదా. ఇక్కడ నాగమయ్యలు ఉన్నారు, నాగమయ్య దగ్గరికి కూడా వెళ్ళేసి, సండే పడింది కదా అందుకోసం ఇంకా మాకు నాగమయ్య ముఖ్యం కదా, అందుకని ఇక్కడ ఎలాగో నాగమయ్యలు ఉన్నారనేసి ముందే కొబ్బరికాయ, ఇంకా మా వారు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు. ఇంకా పాలు పోసేద్దాము. అసలు ఈ మధ్య కొంచెం నా టెంపుల్ దూరం అయింది మాకు, లేకుంటే ఎవ్రీ సండే వెళ్ళి పాలు పోసేవాళ్ళం కదా. ఇంకా సరే కుదిరినప్పుడన్నా పోద్దామనేసి ఇంకా పాప చేత కొబ్బరికాయ కొట్టించి, ఆమెకి ఇష్టం కదా నాగమయ్య అంటే, అందుకోసం తీర్థము అసలు కింద పడకుండా ఒక్కటేసారికి పగిలింది కొబ్బరికాయ. తర్వాత కింద కూడా పడలేదనమాట తీర్థం. అదే చెప్తుంది, కింద పడకుండా కొట్టినానమ్మా అని చెప్తుంది. చెప్పినాను కదా ఇంతకుముందే, మనం ఒకేసారికి గట్టిగా కోరికలు అనుకొని ఒకేసారి కొడితే పగిలింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతాయి. ఎవరి నమ్మకం వాళ్ళది, నా నమ్మకం ఇది. అందరు నమ్మాలని నేను చెప్పను. ఇంట్లో కొబ్బరికాయ కొడితే మా వారు కొట్టింటే కూడా ఒకటేసారికి పగిలింది, ఇక్కడ పాప కొట్టింటే కూడా ఒకటేసారికి పగిలింది అనమాట. మనం అనుకునే కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే కదా ఎప్పుడు చెప్తుంటా. ఇంక ఇక్కడ ప్రదక్షిణలు చేసేసి పాలు పోసి కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రదక్షిణలు చేసేసి ఇంక ఇంటికి వెళ్తామన్నమాట. బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు ఉంటుంది కదా, పెద్ద 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 చెట్టు, ప్లస్ విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. చెట్టు చుట్టూ పెట్టి అది అరుగు కట్టినారు. ఇంకా మా వారేమో వీడియో తీస్తుంటే ఇంకా చాలా అని చెప్తున్నా. ఇంకా మళ్ళీ మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ దసరాకి వచ్చినా ఉగాదికి వచ్చినా ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా నలుగురం. ఇంకా అది ఫస్ట్ పిల్లలు మమ్మల్ని ఇద్దరిని నించోబెట్టి, నవ్వకుంటే మీరేం గొడవ పడలేదు, నవ్వండి అని చెప్తున్నారు. తర్వాత సెల్ఫీ, ఇంకా బాగుంటుంది కదా, గుర్తుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఇంటికి వచ్చేసినాము, ఇంటి దగ్గర అనమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాక కొత్త చీర కట్టుకుంటే ఖచ్చితంగా ఒక ఫోటో అయితే దిగాలి కదా, అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఏ చీరలో ఎట్లున్నాము ఏంటి అనే ఒక ఐడియా అయితే ఉండాలి కదా. నెక్స్ట్ ఆ చీరలో అట్లాంటివి తీసుకోవాలన్నా లేదా, వాటి కోసం అనమాట ఫొటోస్ అవి దిగేది. ఈ చీర బాగుందంటే నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇట్లాంటివి తీసుకుంటే బాగుంటుందని ఒక జస్ట్ మనకు ఒక ఐడియా వస్తుంది ఎవరికైనా. అందుకోసం ఖచ్చితంగా కొత్త చీర కట్టిన వెంటనే అయితే ఫోటోలు అయితే దిగాలబ్బా, ఎవరైనా కానీ గుర్తుంటాయి. మనకు ఏ కలరు మనకు ఒప్పుతుంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది, ఈ చీర కట్టుకుంటే కలర్ బాగాలేదంటే నెక్స్ట్ ఆ కలర్ను మనం రిపీట్ చేయమన్నమాట. అది పెద్ద లుక్ అనిపిస్తలేదు అనేసి ఆ కలర్ను మనం తీసుకోం కదా. అందుకోసం కట్టుకున్నప్పుడల్లా ఒక ఫోటో అయితే దిగాలి. ఇంక ఇక్కడ అన్నీ తిన్నిక పెట్టేసుకున్నాము, కూర్చున్నాము అనమాట. అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ హ్యాపీ ఉగాది అండి.